కువైట్ లో ఆడోళ్ళకి 90% కారు తోలడం చేతరాదు. కాస్తాతో లైసెన్సులు తీసుకొచ్చేస్తారు, రోడ్ల మీద తిరిగేస్తా ఉంటారు. ఇది వచ్చి మా మేడం కారు. మా మేడం కార్ టైల్ రిములు చూడండి, ఎలకలు కూరినట్టు ఎంత శుద్ధంగా ఉండదు. ఫుట్ పాత్ కి ఆడన ఒకసారి తగిలించుకొని రానే వచ్చా ఉంటది మా మేడం. 2 రోజుల కిందటే మా మేడం కార్ లో టైల్ మిజాన్ కూడా క్లియర్ చేయించుకోవచ్చిన. 3వ రోజుకి ఈ విధంగా మళ్ళీ ఫుట్ పాత్ కి ఆనే తగిలించినట్టున్నది. ఈసారి గట్టిగానే తగిలించింది. ఇది ఒక్క టైరే కాదు, మొత్తం 4 టైర్లు ఇదే విధంగానే ఉంటాయి. ఈ BMW కార్ వచ్చి మా ముసలోడు వాళ్ళ చిన్న కూతురుది. మొన్నే రీసెంట్ గానే కొనింది. ఇది కూడా నిన్నే ఫుట్ పాత్ కి తగిలించుకోవచ్చింది. మా మేడం రిమ్ కి చిన్న చిన్న గీతలే, ఈవిడైతే ఏకంగా టైలే పగలు కొట్టుకోవచ్చేసింది. మా సార్కి తెలియలేదు. మా సార్కి తెలిసిందంటే పెద్ద గొడవ అయిపోతుంది. ఎందుకని మా సార్ ఇంట్లో లేని టైంలో నాకు ఫోన్ చేసి ఈ మాదిరిగా ఫుట్ పాత్ తగిలించుకోవచ్చు అని వెంటనే పోయి మిజాన్ చెక్ చేపిపో ఉంటది. ఇప్పటికి 3వసారి మా సార్కి తెలియకుండా దొంగతనంగా మిజాన్ చేపిడు. ఇది వచ్చి మా ఏరియాలో ఉండే గ్యారేజ్. మా మేడం కార్ చూసినా లేదో వెంటనే వచ్చి మిజాన్ ప్రాబ్లం అనేసి అడిగారు. మెకానిక్ అయితే ఫస్ట్ ఒక రౌండ్ వేసుకోవచ్చాడు కార్ ని. కారు స్టేరింగ్ షేక్ అయిందంటే మిజాన్ ప్రాబ్లం ఉన్నట్టే. అతనైతే స్టేరింగ్ ఎటువంటి షేక్ అయితే లేదన్నాడు. సో మా మేడం కి 5 దినాలు సేవ్